ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ప్రకృతిలో దేవుని తోడు లేకుండా మానవుడు మనుగడ కొనసాగించలేడన్నది జగమెరిగిన సత్యం, ఆస్తికులందరూ అంగీకరిస్తున్నటువంటి సత్యం. అలాగే విశ్వాసులైన దేవుని పిల్లలుగా, సత్యమెరిగిన దేవుని పిల్లలుగా దేవుని యొక్క తోడు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల మనకందరికీ నిత్యము తోడుగా ఉండి నడిపిస్తున్నవి అని మనం ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాం. ఆ విశ్వాసంలోనే కొనసాగుతున్నాం. కానీ కొందరు అవిశ్వాసంతో కొన్ని సందర్భాలలో దేవుని తోడు నాకు లేదు, దేవుని కృప నాకు తోడుగా లేదు, దేవుని యొక్క సహాయం నాకు లభించట్లేదు అనే అవిశ్వాసపు ధోరణిలోనికి, అవిశ్వాసపు భావజాలంలోనికి వెళ్ళిపోయేవాళ్ళు సమాజంలో లేదా క్రైస్తవ సమాజంలో లేకపోలేదు. ఒక వాస్తవాన్ని మీరు గమనించండి. పంచభూతాలు ఏ మానవుని చేతి క్రింద లేవు. ఇది మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి పచ్చి నిజం కదా. పంచభూతాలు ఏ మానవుని హస్తగతం ఎప్పుడూ కావు. భూమి మీద మానవుని ఉనికి ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు, ఆధునిక యుగం వరకు, పాత రాతి యుగం నుండి నేటి ఆధునిక యుగం వరకు, అంటే ఈ ఆధునిక సమాజం వరకు ఈ పంచభూతాలు లేదా ప్రకృతిలోని ఏ ఒక్కటి కూడా మానవుని చెప్పు చేతల్లో లేదన్నది జగమెరిగిన సత్యం, మనమందరం ఎరిగినటువంటి సత్యం. గాలి కానివ్వండి, నీరు కానివ్వండి, నిప్పు కానివ్వండి, వాయువు కానివ్వండి, ప్రచండమైన అలలు కానివ్వండి, ఏది కూడా, భూమి కానివ్వండి, ఏది కూడా మానవుని చెప్పు చేతల్లో పనిచేయవు. మానవుడు వాటి మీద అధికారిగా లేడు. ఎంత గొప్ప ప్రధానమంత్రి అయినా, ఎంత గొప్ప ప్రెసిడెంట్ అయినా, ఎంత గొప్ప చక్రవర్తి అయినా, ఎంత గొప్ప ధనవంతుడైనా, విద్యాధికుడైనా, ఎవరైనా సరే ప్రకృతిని శాసించగలిగే స్థితిలో నేటికీ లేరు. మాయలు మంత్రాలు వల్లించేవాళ్ళు కానివ్వండి, మేము గొప్ప బాబాలమని సమాజంలో చెప్పుకునేవాళ్ళు కానివ్వండి, లేదా మా దగ్గర గొప్ప గొప్ప వరాలు ఉన్నాయని సమాజంలో ప్రకటించుకునేవాళ్ళు కానివ్వండి, వారు ఏ మతానికి చెందినవారైనా, ఏ విశ్వాసానికి చెందినవారైనా అలాంటి వారు కూడా సమాజంలో మనకు ఉన్నారు కాబట్టి, లేదా రాబో భవిష్యత్తును మేము చెప్పగలమని చెప్పుకుంటున్నవారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా నేటి వరకు ప్రకృతిని శాసిస్తున్నాము, ప్రకృతిని మా అధీనంలోనికి తెచ్చుకున్నాము, గాలిని బంధించాం, నీటిని బంధించాం, లేదా వర్షాన్ని బంధించగలిగాం, భూమిని మా అదుపాజ్ఞంలో పెట్టుకోగలిగాం, సముద్రాన్ని మా అదుపాజ్ఞంలోనికి తెచ్చుకోగలిగాం అని చెప్పగలిగిన వారు నేటి వరకు ప్రపంచంలో ఎవ్వరూ మన కళ్ళకు కనబడలేదు. మట్టి మానవుని చేతిలో, మట్టి మానవుని అధికారం క్రింద ప్రకృతి లేదన్నది మనమందరం అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి సత్యం. గమనించాలి. మనం అందరం కూడా అనుభవపూర్వకంగా ఈ విషయాన్ని గ్రహించగలిగాం. రైట్. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ప్రకృతి ఏదైతే ఉందో, గాలి పీలుస్తున్నాం. ఒకవేళ దేవుడు మనకు వ్యతిరేకం అయిపోతే, మీరు అనుకున్నట్టుగా దేవుని తోడు మీకు లభించకపోతే, మీరు అనుకున్నట్టుగా దేవుని కాపుదల మీకు లేకపోతే, మీరు అనుకుంటున్నట్టుగా, అవిశ్వాసులు అనుకుంటున్నట్టుగా దేవుని కృపలో మీరు లేకపోతే, దేవుని కరుణ మీ మీద లేకపోతే, దేవుని కాపుదల, దేవుని యొక్క తోడు, ఆయన సహాయం మీ మీద లేకపోతే, ప్రకృతిలో ఏది మీకు సహకరించదు. ఆ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ప్రకృతి మనకి సహకరిస్తోంది అంటే దేవుని కృప, కాపుదల మన మీద ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. ప్రకృతి మనకి సహకరించట్లేదు అన్నప్పుడు అప్పుడు మీరు అనుకోవచ్చు, అవును దేవుని కాపుదల నాకు లేదు, దేవుని కృప నాకు లేదు, దేవుని దయ నాకు లేదు అని. ఒకనాడు జలప్రళయంలో ప్రకృతి సహకరించిందా? వాళ్ళకి సహకరించిందా? సహకరించలేదు. కేవలం నోవహు కుటుంబానికి తప్ప మిగిలిన వారెవ్వరికీ ప్రకృతి సహకారం లభించలేదు. అలాగే అగ్నిగంధకాలు కురిసినటువంటి కాలంలో కేవలం దైవభక్తుడైన లోతు గారికి తప్ప, ఆయన కుటుంబానికి తప్ప మిగిలిన వారెవ్వరికీ కూడా ప్రకృతి సహకారం లభించలేదు. అలాగే ఐగుప్తులో జరిగినటువంటి అనేకమైన సూచక్రియలను మనం పరిశీలన చేస్తే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి, దేవుని మీద ఆధారపడినటువంటి ఇశ్రాయేలు జనాంగానికి తప్ప ఐగుప్తీయులకి ఏమాత్రం ప్రకృతి సహకరించలేదు. ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అంటే, దేవుని యొక్క ఉగ్రత లేదా దేవుని యొక్క శిక్ష ప్రజల మీదకి వస్తే నిజంగా వారికి దేవుని యొక్క సహకారం లభించదు. కానీ నేటి కాలంలో దీర్ఘశాంతుడైన దేవుడు, దయామయుడు, కరుణా సంపన్నుడైన దేవుడు
మానవులు మారు మనసు పొంది ఆయన మార్గాల్లోనికి రావాలని ప్రతి ఒక్కరి కొరకు దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నందుకే ప్రకృతి అందరికీ సహకరిస్తుంది. చాలామంది అనుమానంతో, సందేహాలతో అవిశ్వాసులుగా మారిపోతుంటారు. చాలామందిని అనుమానం నాశనం చేసేస్తుంది, సందేహం నాశనం చేసేస్తుంది. అందుకే చాలా స్పష్టంగా చెప్పాడు, సందేహ పడకండి, స్థిరమైన విశ్వాసంతో ఉండండి, బలమైన విశ్వాసంతో ఉండండి. ఓ అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి? నువ్వు సందేహపడ్డానికి గల రీజన్ ఏంటి? దేని కొరకు నువ్వు సందేహపడాలి అని దేవుడు ప్రశ్నిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, నువ్వు అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, అరబ్ కంట్రీలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఎక్కడున్నా సరే, నువ్వు ఏ ఖండంలో ఉన్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఆ దయార్ద్ర హృదయుడి దయా సంకల్పం లేకపోతే మనగలమా? ఈ భూమి మీద మనగలమా? మనలేము. నడవగలమా? నడవలేము. కనీసం గాలి పీల్చగలమా? గాలి పీల్చలేం. ఏమండి? కాబట్టి మనం ఆయన కృప వలన, ఆయన తోడు, ఆయన దయ వలన, ఆయన యందు విశ్వాసులమైన పిల్లలుగా, స్థిరులుగా కొనసాగవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ జస్ట్ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మీరు స్థిరులుగా ఉండాలన్నా, అస్థిరులుగా ఉండాలన్నా మీ మనసు ప్రధానం. అర్థమవుతుందా? మీ మనస్సు ప్రధానం. మీ మనస్సులో సందేహింపక, తండ్రి అయిన దేవుడు నన్ను విడువడు, ఎడబాయడు, నాకు నిత్యము తోడై ఉండి నడిపిస్తున్నాడని ఫిజికల్గా లేదా భౌతికంగా మీకు కనబడుతున్న విషయాలను చూసి నేర్చుకున్నా పర్వాలేదు, లేదా ఏ ప్రమాణ గ్రంథాన్ని అయితే మీరు కలిగి ఉన్నారో ఆ ప్రమాణ గ్రంథంలో విశ్వాస సూత్రాలుగా ఏవైతే మీకు ఇవ్వబడ్డాయో ఆ విశ్వాస సూత్రాలను అధ్యయనం చేస్తూ మీరు నమ్మినా పర్వాలేదు. కానీ రెండింటిని పక్కన పెట్టి మీ మనస్సు లోక సంబంధమైన విషయాల మీద దృష్టి సారించినప్పుడు మీకు దేవుడి యొక్క తోడు లేదన్న భ్రమ దుష్టుడు కలగజేస్తాడు. దేవుని యొక్క కాపుదల మీకు లభించట్లేదన్న భ్రమ దుష్టుడు మీకు కలగజేస్తాడు. దేవుడు మిమ్మల్ని పట్టించుకోవట్లేదన్న భ్రమ దుష్టుడు మీకు కలగజేస్తాడు. అలా దుష్టుడు కలగజేయడంలో ప్రధానమైన కారణం ఏంటంటే, మీ మనస్సుతో ఆటలాడకపోతే మీరు విశ్వాసంలో స్థిరులుగా కొనసాగుతారు. కాబట్టి మీ మనస్సుతోనే ఆటలాడాలి. మీ శరీరాలతో కాదు ఆటలాడాల్సింది దుష్టుడు. దేంతో? మీ మనస్సుతో ఆటలాడాలి. మీ మనస్సుతో ఆటలాడినప్పుడు మీరు విశ్వాసంలో భాగ్యవంతులుగా ఉండరు, తప్పిపోతారు. విశ్వాసంలో నుండి మిమ్మల్ని తప్పించాలి లేదా మనల్ని తప్పించాలి, లోకంలో చీకట్లో కలిపేయాలనేది సాతాను యొక్క ప్రగాఢమైన వాంఛ. కారణం, వాడి అనుచరులుగా వాడి సంఖ్య పెంచుకోవాలి. కానీ దేవుడు ఎప్పుడు కూడా తన కుమారులుగా, తన పిల్లలుగా, తన వారసులుగా నిత్య జీవానికి మిమ్మల్ని వాగ్దానం చేశాడు. కాబట్టి మనందరికీ నిత్య జీవానికి చేరుకునే వారిగా మీరందరూ ఉండాలన్నది దేవుని యొక్క ప్రధానమైన ఆకాంక్ష. కాబట్టి ఒక్కసారి మ్యాజిక్ అంతా ఎక్కడ జరుగుతోంది అని మీరు అబ్జర్వ్ చేస్తే, మ్యాజిక్ మొత్తం ఎక్కడ జరుగుతుంది చెప్పండి? ఎక్కడ జరుగుతుంది? మన మనస్సులో. నీ మనస్సు స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న విషయాన్ని ప్రతి క్షణం నువ్వు అనుభవిస్తూనే ఉంటావు. ఒకవేళ నీ మనస్సు అవిశ్వాసం వైపు మొగ్గు చూపితే దేవుడు నీకు తోడుగా ఉన్నా సరే లేడనే భ్రమలోనే నువ్వు బ్రతుకుతావు. గమనించాలి. అప్పుడు నీ మనస్సు బలహీనమైపోతుంది. నీ మనస్సు ఎప్పుడైతే బలహీనం అయిపోయిందో దుష్టుడు నిన్ను చాలా తెలివిగా తన వశం చేసుకోగలడు. కాబట్టి ఈ భూమి మీద 60 లేదా 70 ఏళ్ల ఈ జీవితకాలంలో బ్రతుకుతున్న మీరెవ్వరూ కూడా మీ మనస్సును కల్మషంతో నింపుకోవద్దు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు వాగ్దానం చేస్తే అది స్థిరం. మనుష్యులు మాట తప్పేస్తారేమో కానీ, అంటే పరిస్థితులను బట్టి మాట తప్పొచ్చు. ఒకవేళ మాట తప్పని క్యారెక్టర్ ఉన్నవాడైనా సరే పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఏం చేయలేడు, చేతులు ఎత్తేస్తాడు. ఉదాహరణకి, నేను మీకు కొంత ధనం ఇస్తానని వాగ్దానం చేశాను అనుకోండి, అప్పటికి పరిస్థితులు తేడా వచ్చేసి నా దగ్గర ఉన్న ధనం మొత్తం అయిపోయింది అనుకోండి, ఆ సమయంలో నేను మీకు ధనం ఇవ్వగలుగుతానా? ఇవ్వాలన్న కోరిక ఉన్నప్పటికీ, అయ్యో మాట మీద నిలబడాలని అనుకుంటున్నప్పటికీ కూడా నా దగ్గర చిల్లిగవ్వలేనప్పుడు నేను మీకు ఎలా ఇవ్వగలను చెప్పండి? అప్పుడు నా పరిస్థితిని వివరిస్తాను. నా పరిస్థితిని వివరించి మిమ్మల్ని క్షమాపణ కోరుకోవాలి అంతే. నేను మీకు ఇవ్వాలనుకున్నాను, మాట ఇచ్చాను, మాట ఇచ్చినా నెరవేర్చుకోలేకపోతున్నాను, ఐఎమ్ రియల్లీ సారీ అని మీకు చెప్పాలి అంతే. ఇది మానవ సహజం. ఒకవేళ యథార్థవంతుడైనప్పటికీ కూడా అతని దగ్గర ఏమీ లేనప్పుడు మీకు ఇచ్చిన మాట నెరవేర్చుకోలేడు. కానీ దేవుడు అలా కాదు. ఆయన సర్వసమృద్ధి గలవాడు,
నమ్మదగినవాడు, ఆయన న్యాయవంతుడు, ఏదైనా చేయగలడు, మాట ఇచ్చి తప్పువాడు కాడు, మాట ఇచ్చి నెరవేర్చువాడు తప్ప మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాడు. ఈ ఒక్క విషయం మీద మీకు అవగాహన ఉంటే చాలు, మీరు మీ మనస్సును ట్యూన్ చేసుకుంటారు. నమ్మకం అనేది మన ట్యూనింగ్ మీదే ఆధారపడి ఉంది. మీ భర్తలను మీరు నమ్ముతున్నారు. కొంతమంది భార్యలు భర్తలను ఎలా నమ్ముతారంటే గుడ్డిగా నమ్ముతారు. గుడ్డిగా అంటే చిన్న సందేహం కూడా వాళ్ళ మీద ఉండదు, చిన్న సందేహం కూడా ఉండదు. ఒకవేళ నిజానికి ఆ భర్త గురించి ఎవరైనా దుర్వార్త చెప్పినా కూడా కొంతమంది ఏమంటారు, నో నేను నమ్మను అంటారు. ఎందుకు నమ్మరు? ఎందుకు నమ్మరంటే వాళ్ళు వాళ్ళ భర్తనంత గుడ్డిగా అంగీకరించేశారు. ఎక్కడ అంగీకరించారు? లోపల అంగీకరించబట్టే ఆ భర్తను గుడ్డిగా నమ్ముతున్నారు వాళ్ళు. ఇంకా భర్త మీద ఎలాంటి డౌట్, అసలు ఒక స్మాల్ డౌట్ కూడా క్రియేట్ చేసుకోలేకపోతున్నారు. ఇదే విషయాన్ని నెగిటివ్గా కూడా అప్లై చేయొచ్చు. భర్త చాలా మంచోడు కావచ్చు, కానీ భార్య నిత్యం ఏం చేస్తుంటుంది? అనుమానిస్తూ ఉంటుంది. వాడు నిజంగా చాలా మంచోడు, కానీ ఈమె దృష్టికోణంలో ఎలా కనబడుతుంటాడు? చెడ్డోళ్ళ కనబడుతుంటాడు. సెంటు కొట్టుకున్నాడు అనుకోండి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడగరు కొంతమంది, ఎవరి దగ్గరికి వెళ్తున్నావు అంటారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? సెంటు కొట్టాడంటే ఎక్కడికో పోతున్నాడని. అర్థమైందా? ఏంటి ఈరోజు ఎంత మంచి డ్రెస్ వేసేసుకున్నావేంటి, ఎక్కడ పోతున్నావు అంటారు. లేదు చర్చికి వెళ్తున్నానా, చర్చికి ఎంత మంచి డ్రెస్ అవసరమా, మామూలుగా వెళ్ళలేవా అంటే మనస్సులో ఒక సంకుచిత స్వభావం ఏర్పడిపోయినప్పుడు నువ్వేం చేసినా బూతే. అంటే దీని మ్యాజిక్ అంతా ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది మ్యాజిక్ అంతా? మనస్సులో. నేను ఒక మాట చెప్తాను మీకు. మనిషిని అనుమానించవచ్చు అంటే అనుమానించడం వల్ల అన్నీ సక్రమంగా జరగవు, కానీ ఒకవేళ మనిషిని అనుమానించడానికి ఆస్కారం ఉందేమో, అర్థమైందా? అదే అనుమానం ఎక్కువైపోతే బంధాలు ఏమైపోతాయి? విచ్ఛిన్నం అయిపోతాయి. మంచోడిని కూడా అనుమానించామనుకో, బంధం బలపడద్దా, విచ్ఛిన్నం అయిపోద్దా? విచ్ఛిన్నం అయిపోద్ది. సో ఒకవేళ మనిషిని అనుమానించడానికైనా ఆస్కారం ఉందేమో కానీ దేవుణ్ణి అనుమానించడానికి అసలు ఆస్కారం లేదు. ఎందుకంటే ఆయన అనుమానించదగినవాడు కాడు, నమ్మదగినవాడు. మంచినీరు దాహం తీరుస్తుంది అన్నది నిత్య సత్యం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు నిత్య సత్యమా లేకపోతే అప్పుడప్పుడు అసత్యమా? సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది నిత్య సత్యం, అది అప్పుడప్పుడు అసత్యం కాదు. ఇన్ ద సేమ్ వే దేవుడు నమ్మదగినవాడు, ఇది కూడా ఏంటి? నిత్య సత్యం. సో నిత్య సత్యాల్ని మనం గుడ్డిగా నమ్మేయొచ్చు. ఎలా నమ్మేయచ్చు? గుడ్డిగా నమ్మేయచ్చు. అందులో డౌట్స్ లేవు. ఎందుకు డౌట్స్ లేవు అంటే సృష్టి పుట్టిన నాట నుండి ఒక క్రమం కనబడుతోంది, ఆ క్రమం అలా జరుగుతూనే ఉంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, మనం ఎందుకు గుడ్డిగా నమ్ముతున్నాం? నేను నమ్మనండి, నాకు రేపు ఎందుకో పడమర ఉదయిస్తాడనిపిస్తుంది అని ఎవరైనా అంటారా? చెప్పండి. అనరు. నేను అస్సలు నమ్మను, నాకెందుకో రేపు దక్షిణాన్ని ఉదయిస్తాడనిపిస్తుంది, నాకెందుకో ఉత్తరాన్ని ఉదయిస్తాడనిపిస్తుంది అని అంటారా? ఎందుకనరు? ఎందుకనరంటే అది నిత్య సత్యం, యూనివర్సల్ ట్రూత్ అంటారు దాన్ని, యూనివర్సల్ ట్రూత్. అదే యూనివర్సల్ ట్రూత్ ఏంటంటే దేవుడు నమ్మదగినవాడు, ఆయన యందు చంచలమైనను గమనాగమనమున వలన కలుగు ఏ విధమైన ఛాయ అయినను లేదు. ఆయన అవునంటే అవునే, కాదంటే కాదే. మీరు గమనించాలి. నీరు పల్ల మెరుగు, నిజము దేవుడెరుగు అంటారు. నిత్య సత్యాలు, యూనివర్సల్ ట్రూత్స్ ఇవన్నీ కూడా. నీరు ఎటు వెళ్తుందట? పల్లానికే వెళ్ళిపోద్ది. నిజం ఎవరికి తెలుసు? దేవునికే తెలుసు. యూనివర్సల్ ట్రూత్. గుండె కొట్టుకుంటుంది, బ్రతికున్నాడు అనడానికి సూచన ఏంటి? గుండు కొట్టుకుంటుంది. చచ్చిపోయి కూడా గంట తర్వాత కూడా గుండు కొట్టుకుంటుందంటే నమ్ముతాం? అది గుండె కొట్టుకుంటుందంటే చచ్చిపోయాడని కాదు, అది చచ్చిపోయాడనడానికి ఆస్కారం లేదు. లేదండి చచ్చిపోయి 15 రోజులు అవుతుందండి ఇంకా గుండు కొట్టుకుంటుందండి అని అంటే దట్ ఈజ్ నాట్ ట్రూత్, దట్ ఈజ్ ఫాల్స్. ఏంటి ట్రూత్? ఏంటంటే యూనివర్సల్ ట్రూత్ ఏంటంటే గుండె కొట్టుకుంటుంది అంటే అతడు సజీవుడే, గుండె ఆగిపోయింది అంటే అతడు మృతుడే.
ఇవన్నీ యూనివర్సల్ ట్రూత్స్ అయితే అల్టిమేట్ యూనివర్సల్ ట్రూత్ ఏంటంటే దేవుడు నమ్మదగినవాడు. ఎవరి మీదైనా నువ్వు డౌట్ పడడానికి ఆస్కారం ఉందేమో. మానవుడు మారడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పరిస్థితులను బట్టి మానవుడు మారిపోతాడు. చల్లని ప్రదేశంలో కొబ్బరి నూనె గడ్డగట్టిపోద్ది. వెచ్చగా ఉన్న టైంలో కొబ్బరి నూనె ఎలా ఉంటుంది? పలచగా ప్రవహిస్తుంది కదా. బాగా చల్లగా ఉంటే నీరు గడ్డగట్టుకుపోద్ది. వాతావరణం బాగా వేడిగా ఉంటే నీరేమవుతుంది? ప్రవహిస్తుంది. అంటే పరిస్థితుల్ని బట్టి మార్పులు వస్తాయి. మనుషుల్లో కూడా సందర్భాన్ని బట్టి పరిస్థితుల్ని బట్టి మార్పులు వస్తాయి. 10 ఏళ్ల క్రిందట ఉన్నట్టు మీరు ఈరోజు లేరు. ఈరోజు ఉన్నట్టు మరో 10 ఏళ్ల తర్వాత ఉంటారనడానికి ఎలాంటి గ్యారంటీ లేదు. మీ అభిరుచులు మారొచ్చు, మీ ఆహారపు అలవాట్లు మారొచ్చు, మీ మాట తీరు మారొచ్చు, మీ వస్త్రధారణ మారొచ్చు, మీ నివాసాలు మారొచ్చు, మీ ఆలోచన విధానం మారొచ్చు, మీకు సంబంధించి చాలా విషయాల్లో మార్పు రావచ్చు. కానీ నిన్న నేడు రేపు ఆయన ఏకరీతిగా ఉన్నవాడు, ఒకే రీతిగా ఉన్నాడు. సో నేడు నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడో 10 ఏళ్ల తర్వాత కూడా అలాగే ప్రేమిస్తాడు. ఆయన ప్రేమలో ఏ వ్యత్యాసం మనం కనుగొనలేము. మనుషుల ప్రేమలో వ్యత్యాసాలు ఉంటాయి, కానీ దేవుని ప్రేమలో వ్యత్యాసం ఉండదు. నేడు ఎలా ఉన్నాడో రేపు అలాగే ఉంటాడు ఆయన. రేపు ఎలా ఉన్నాడో 10 ఏళ్ల తర్వాత అలాగే ఉంటాడు. నీ కోసం ఎప్పుడు నిలబడి ఉంటాడు. దట్ ఈస్ ద యూనివర్సల్ ట్రూత్. ఇన్ ద సేమ్ వే దేవుడు నీకు తోడై ఉండునుగాక అన్నాడంటే ఖచ్చితంగా ఎలా ఉంటాడు? ఆయన తోడుగానే ఉంటాడు. మనుషులందరూ విడిచిపెట్టేసినా, మనుషులెవరు నిన్ను పట్టించుకోకపోయినా, లోకమంతా నీకు వ్యతిరేకం అయిపోయినా, ఈ లోకంలో ఎవ్వరూ నిన్ను అర్థం చేసుకోకపోయినా, నిన్ను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం నిన్ను నన్ను కన్న పరలోకపు తండ్రికి నిత్యం ఉంటుంది. దట్ ఈజ్ యూనివర్సల్ ట్రూత్. దీన్ని మనం బలంగా విశ్వసించాలి. కానీ ఇది నమ్మని వాడు ప్రాబ్లం నీలో ఉన్నట్టా దేవుల్లో ఉన్నట్టా? ఇప్పుడు సూర్యుడు చల్లగా ఉంటాడేమో అన్న అనుమానం నీకు కలిగింది అనుకో, ప్రాబ్లం సూర్యుడిలో ఉన్నట్టా నీలో ఉన్నట్టా? చెప్పండి. సూర్యుడు తూర్పున ఉదయించడేమో ఈరోజు, పడమర ఉదయిస్తాడేమో అని రాత్రంతా ఆలోచిస్తూ కూర్చున్నావు అనుకో, ప్రాబ్లం ఎక్కడున్నట్టు? దేవుళ్ళో ఉన్నట్టా, సూర్యుల్లో ఉన్నట్టా, నీలో ఉన్నట్టా? నీలోనే కదా. చంద్రుడు బగబగలాడిపోతాడేమో, ఈ రాత్రికి చంద్రుని వెన్నెల తట్టుకోలేక ఏసీలు ఆన్ చేసుకోవాలేమో. చంద్రుడి యొక్క వేడిమి తట్టుకోలేక ఈ రాత్రికి మనం ఏ నీటిలో అయినా దూకాలేమో, అంత వేడిగా ఉంటాడేమో, బగబగలాడతాడేమో అని అనుకుంటూ ఉన్నావు అనుకో, ఆ ప్రాబ్లం నీది తప్ప చంద్రునిలోనిది కాదు. నువ్వు ఎంత ఊహించుకున్నా చంద్రుడు మారడు, నువ్వెంత ఊహించుకున్నా సూర్యుడు మారడు, నువ్వెంత ఊహించుకున్నా నిత్య సత్యాలు మారవు. కొన్ని నిత్య సత్యాలు ఉంటాయి, మారవవి. అవంతే, వాటిని ఎవ్వరు మార్చలేరు. ఎందుకంటే అవి దేవుడు నియమించినవి. దేవుడు నియమించినవే కొన్ని నిత్య సత్యాలు మారకపోతుంటే దేవుడు ఎలా మారిపోతాడు అనుకున్నావు? ఆలోచించు. గాట్ మై పాయింట్? ఇట్స్ ఏ ఇంపార్టెంట్ పాయింట్. దేవుడు ఎలా మారిపోతాడు అనుకుంటున్నావు? అందుకే ఆయన గురించి చెప్పబడినటువంటి విషయం ఏమిటంటే, ఆయన నిన్న నేడు రేపు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నాడు. తనను తాను పరిచయం చేసుకుంటూ కూడా అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును, నిన్న నేడు రేపు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నవాడను, చంచలం లేనివాడను. అవునంటే అవును, కాదంటే కాదు. ద్వినాలుకలు అంటే 2 నాలుకలు నా దగ్గర లేవు, 2 రకాల ఆలోచనలు నా దగ్గర లేవు. ప్రేమిస్తున్నాడు అంటే దేవుడు నిన్ను, నీ క్యారెక్టర్ ఆయనకి నచ్చి నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన నీకు తోడుగా ఉంటూనే ఉంటాడు, నీకు దయ పాలిస్తూనే ఉంటాడు, నీకు కరుణ చూపిస్తూనే ఉంటాడు. అసలు మానవుడిగా నిన్ను సృజించినదే దేవుడు తన కొరకు. ఆ విషయం నీకు తెలుసు. లేకపోతే ఈ అద్భుతమైన ఆకారం ఈ భూమి మీద ఎవ్వరు చేయలేరు. ఒకవేళ అదే నిజమైతే పిల్లలు లేరని బాధపడేవాళ్ళు ఏ వైద్యుల దగ్గరికి, ఏ హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరతే లేకపోయేది. ఎందుకంటే నచ్చిన డిజైన్లో ఒక కంపెనీ నుంచి ఒక ప్రోడక్ట్ దింపేసుకునేవారు. అంతే తప్ప నా బిడ్డ ఇలా ఉండాలి అని డిజైన్ చేసుకుని ఒక ఆకారాన్ని తెచ్చుకోగలిగే అధికారం నేటి వరకు మానవుడికి ఉందా? లేదు. అంటే నిన్ను సృజించినది దేవుడని ఒప్పుకుంటున్నావు కదా, మరి చచ్చినట్టు ఒప్పుకొని తీరాలి. నువ్వు ఇలాగే ఉండాలని, నువ్వు ఇలాగే కావాలని నిన్ను అలంకరించుకుని ఈ లోకానికి పంపించినది ఎవరో తెలుసా?
దేవుడు, నో డౌట్ ఎట్ ఆల్ అందులో. మరి అలాంటప్పుడు నీకు తోడుగా ఉన్నాడని ఎందుకు అపోహపడుతున్నావు? ఎందుకు నీకు అవిశ్వాసం? నిన్ను విడిచిపెట్టేస్తాడని ఎందుకు అవిశ్వాసం? అది నిత్య సత్యం కదా, మారదు కదా, ఆయన మారని వాడు కదా. ఆయన నాకు తోడుగా ఉన్నాడన్న వాస్తవాన్ని ఎందుకు నువ్వు నమ్మలేకపోతున్నావు బలంగా? ఆయన నన్ను విడువను ఎడబాయనని చేసిన వాగ్దానాన్ని ఎందుకు నమ్మలేకపోతున్నావు బలంగా? నువ్వు దాన్ని నమ్మాలా వద్దా? నమ్మాలి. ఎలా నమ్మాలి? సందేహం లేకుండా నమ్మాలి. కానీ చాలామంది సందేహపడితే సాధ్యం అవ్వదు. ఏదైనా నువ్వు సందేహపడకుండా ఉంటేనే సాధ్యం అవుతుంది. అందుకే ముందు నీ మనస్సును ట్యూన్ చేయాలి. దేన్ని ట్యూన్ చేయాలి? మనస్సును ట్యూన్ చేయాలి. కాబట్టి వ్రాయబడినటువంటి కొన్ని మాటలు మనం దైవ గ్రంథంలో చూస్తే ప్రియులారా, ఆదికాండం 21:20 ఒకసారి చూడండి. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. దేవుడు ఎవరికి తోడై ఉండెను? చిన్న వయస్సులోనే తోడై ఉన్నాడట. ఏ వయసులో? చిన్న వయస్సులో. చిన్నగా ఉన్నప్పుడు, అంటే బిడ్డగా ఉన్నప్పుడే, పిల్లవాడిగా ఉన్నప్పుడే దేవుడు అతనికి ఏమై ఉండెను? తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడే అరణ్యములో కాపురముండి విలుకాడాయను. చూడండి, దేవుడు తోడుగా లేకపోతే మనం ఇక్కడి వరకు రాము. దేవుడు చిన్నతనం నుంచి నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు పెరిగి పెద్దవాడవై ఈ స్థితికి వచ్చావు, అంతే కదా. లేకపోతే ఎప్పుడో అది అలా జరిగిపోవాలి. దేవుడు అతనికి తోడై ఉండెను గనుక అతడు చిన్నతనం నుంచి పెరిగట, పెద్దవాడయ్యట, అరణ్యంలో ఏమయ్యాడట? విలుకాడయ్యాడట. అతడు అరణ్యంలో ఏమయ్యాడు? విలుకాడయ్యాడు. దేవుడు అతనికి తోడై ఉండెను గనుక అతడు ఏమయ్యాడని రాయబడింది అక్కడ? పెరిగి పెద్దవాడై. పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురం ఉండి విలుకాడాయను. నువ్వు ఇంజనీర్ అయ్యావా, డాక్టర్ అయ్యావా, లేకపోతే ఇంకొకటి అయ్యావా, ఇంకో దేశానికి వెళ్ళావా, ఈరోజు ఈ స్థితిలో ఉన్నావు. నువ్వు ఎక్కడో పని చేయగలుగుతున్నావు, నువ్వు ఈరోజు హాయిగా భోజనం చేయగలుగుతున్నావు, ఆరోగ్యంగా ఉన్నావు. సో దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుకనే ఈరోజు నువ్వు ఈ పొజిషన్లో ఉన్నావు. అందులో నీకెందుకో సందేహం. మరి నాకు లేదు సందేహం. నేను ఇప్పటికీ నా తండ్రి యందు విశ్వాసం ఉంచిన వాడని, నా ప్రార్థనకు ఫలం లభించిందన్న ఆ గొప్ప విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ హ్యాపీగా బ్రతుకుతాను. ఎందుకంత హ్యాపీగా బ్రతుకుతానంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టే ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను, ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. అది నా బలమైన విశ్వాసం. లేకపోతే ఆ రోజే చచ్చిపోవాలి కదా. ఎంతమంది అలాంటి వాటిలో చచ్చిపోయిన వాళ్ళు లేరు? అంత కూడా జరగక్కర్లేదే, చిన్న చిన్న వాటికే చచ్చిపోతారే, చిన్న చిన్న వాటికే చచ్చిపోతారు. కానీ దేవుని కృపా కటాక్షాలు తోడుగా ఉండబట్టే నీ లైఫ్లో ఎలాగో లైఫ్ అనేది ఏదో ఒక రోజు ఎండ్ అయిపోద్ది. దాన్ని నేను కాదనన్ను, అది నిత్య సత్యం, మనందరం అంగీకరించవలసిన నిత్య జీవిత సూత్రం. అది కూడా యూనివర్సల్ ట్రూతే. ఏంటో యూనివర్సల్ ట్రూత్? నేను మరణిస్తాను అన్నది యూనివర్సల్ ట్రూత్. నువ్వు మరణిస్తావు అన్నది యూనివర్సల్ ట్రూత్. నువ్వు దాన్ని ఖచ్చితంగా ఒప్పేసుకోవాలి. ఇంకా ఏమని ఒప్పుకోవాలి? నేను ఏదో ఒక రోజు ఏమవుతాను? మరణిస్తాను. దట్ ఈజ్ యూనివర్సల్ ట్రూత్. సో అది ఎలాగో జరుగుద్ది. కానీ ఈ మరణానికి జననానికి మధ్యలో ఉన్న జీవితం మనం ఆస్వాదించాలి. మనం ఏదో అనుకున్నది సాధించాలి. మనం ప్రత్యేకంగా బ్రతకాలి. మనం నిత్య జీవితాన్ని సాధించుకోవాలి. మనం సుఖశాంతులతో వర్ధిల్లాలి. పూర్ణోదార్య భాగ్యము గలవారమై దేవుణ్ణి సేవించాలి. పిల్లా పాపలతో ఆనందంగా ఆయన్ని స్తుతిస్తూ ఈ లోకంలో గడపాలి. హ్యాపీగా మన జీవితాన్ని ముందు కొనసాగింపజేసుకోవాలి. ఇవన్నీ మనకున్న లక్ష్యాలు, మనకున్న ఆశయాలు, మన జీవితంలో మనం చూడాలనుకుంటున్నవి, మనం చేరాలనుకుంటున్నవి, మనం సాధించాలనుకుంటున్నవి, ఇవన్నిటికీ ఇదే జీవితం. అంతే కదా? ఇంకో జీవితం ఉందా? లేదు కదా. ఇదే జీవితం. ఈ చిన్న జీవితమే. నువ్వు ఏం చేయాలనుకున్నా ఇప్పుడే చేయి, ఇక్కడే చేయి. అది అయిపోయిన తర్వాత చేయకూడదు, చేయడానికి లేదు అసలు. సో నువ్వు మంచి చేయాలన్నా ఇక్కడే, నువ్వు చెడుగా బతకాలన్నా ఇక్కడే. కాబట్టి నువ్వు మంచినే చూజ్ చేసుకోవాలి. నువ్వు చెడుని చూజ్ చేసుకోవడం వల్ల అనవసరంగా నీ లైఫ్ నువ్వు స్పాయిల్ చేసుకున్నట్టు. ఒక మంచి పాత్రలో కుళ్ళు నీరు పోసినట్టే. ఒక మంచి పాత్రలో మంచి నీరు పోస్తేనే పాత్రకి విలువ, అందులో ఉన్న నీటికి ఉపయోగం. ఒక మంచి పాత్రలో కుళ్ళు నీరు పోస్తే ఆ పాత్రకి విలువ పోతుంది, ఆ కుళ్ళు నీరు వల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం ఉండదు. సో
ఎలాగూ మనకు డెడ్ లైన్ ఉందన్న వాస్తవం మనకు అర్థమైనప్పుడు ఆ డెడ్ లైన్ వరకు మనం అనుకున్నది సాధిస్తూ, మనం ఎంజాయ్ చేస్తూ, హ్యాపీగా బ్రతుకుతూ, ప్రభువునందు ఆనందిస్తూ, సత్క్రియలు చేస్తూ, సన్మార్గమందు బ్రతుకుతూ, ఈరోజు ఆయురారోగ్యాలతో, మంచి ఆరోగ్యం, మంచి ఆయుష్, మంచి కుటుంబం, మంచి జీవితం అందరికీ ఉంది. ఇప్పుడు ఇక్కడ నాకు లేదన్న వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ నాకు మంచి జీవితం లేదని ఎవరన్నా అనగలరు? ఇక్కడ ఎవ్వరు అనలేరు. అందరికీ మంచి జీవితం ఉంది. నీ స్థాయిలో నీకున్నది ఏంటది? మంచి జీవితమే. కిందకు చూస్తే తెలుస్తుంది నీకు మంచి జీవితమో కాదో. నువ్వు కిందకు చూస్తే అక్కడ చాలా భయంకరమైన బ్రతుకుతున్న వాళ్ళు కనబడుతుంటారు నీకు. అప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే నీ జీవితం నీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కాబట్టి నేటి వరకు దేవుని దయాదాక్షిణ్యాల వలన, దేవుని కృప వలన మనం ఇలా ఉన్నాం ప్రియులారా. దాన్ని మనం ఒప్పుకోవాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతే తప్ప ఆయన నాకు తోడుగా లేడు, ఆయన నన్ను వదిలేశాడు, ఆయన నన్ను పట్టించుకోడు. ఏమండి, దేవుడు ఏమైనా రాజకీయ నాయకుడు అండి? నువ్వు జెండా మోస్తే పట్టించుకోవడానికి, జెండా వదిలేసామని కోప్పడిపోవడానికి? తల్లి కంటే తండ్రి కంటే కూడా గొప్పవాడు. తల్లిదండ్రులకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. పరిమితి లేనంతగా మిమ్మల్ని తల్లిదండ్రి ఏమి ప్రేమించరు. అందుకే దేవుడు దేన్ని చూస్తాడు అంటే కేవలం మానవుని హృదయాన్ని మాత్రమే చూస్తాడు. ఈ హృదయంలో నాకున్న చోటు ఎంత, ఈ హృదయంలో నా పట్ల ఉన్న విశ్వాసం ఎంత, ఈ హృదయంలో నా పట్ల ఉన్న ప్రేమ ఎంత. మనుష్యులకు కొలతలు కొలమానాలు ఉంటాయి, కానీ దేవునికి కొలతలు కొలమానాలు ఉండవు. ఎవర్ గ్రీన్ లవ్, ఎవర్ లాస్టింగ్ లవ్. ఆయనకి ఎప్పుడు కొలతలు ఉండవు, కొలమానాలు ఉండవు, ఆయనకి లెక్కలు ఉండవు. లెక్కలతో నిన్ను ప్రేమిస్తే అది దేవుని ప్రేమ కాదు. అందుకే ఆయన కృప నాట నుండి నేటి వరకు మనందరికీ ఎలా ఉంది చెప్పండి? తోడుగా ఉంది. ఆయన తోడుగా ఉండేవాడే తప్ప విడిచిపెట్టేవాడు కదా. ఇంకెప్పుడు అనుమానించకు. ఈరోజు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తుంటే అనుమానాన్ని తీసేసి ప్రార్థించు. తండ్రి, నీవు నాకు తోడుగా ఉన్నావు. ఇది నిత్య సత్యం. దిస్ ఈజ్ యూనివర్సల్ ట్రూత్. నేను బలంగా విశ్వసిస్తున్నాను. భక్తులు కూడా కొన్ని సందర్భాల్లో అంటారు, అయ్యా మాకు అల్ప విశ్వాసం లేకుండా చెయ్యి అంటారు. ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఒక వ్యక్తి, సహాయం కోరికి వచ్చినటువంటి వ్యక్తి కూడా ఏమన్నాడు తెలుసా? నాకు అల్ప విశ్వాసం ఉండకుండా చెయ్యి బాబు అన్నాడు. మరి ఇంత జ్ఞానం తెలిసి ఇన్ని గ్రంథాలు చదువుకుని 66 పుస్తకాల్లోని జ్ఞానాన్ని అవపాసన పట్టిన నువ్వు ఇంకా అల్ప విశ్వాసంతో ఆయన వైపు చూడటం న్యాయమా? అది చెప్పు, న్యాయమా? కాదు. సో కాబట్టి నువ్వు అల్ప విశ్వాసంతో ఉండకు. నువ్వు ఎప్పుడు మోకరించినా ఒకటే, ఆయన నిన్న నేడు రేపు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నాడు. ఆయన కృప నాకు నేటికి ఏమై ఉంది? తోడై ఉంది. నేను అనుమానించను. మనుష్యులు కాదు అనుమానించడానికి, మారిపోయేవాడు కాదు అనుమానించడానికి, కొలతలు కలిగినవాడు కాదు అనుమానించడానికి. అర్థమవుతుందా? సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, వాతావరణాన్ని బట్టి మారిపోయేవాడు కాడాయన. నీ హృదయ రహస్యాలు ఎరిగినవాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు. నువ్వు ఆయనకు తెలుసు, నీ మనసు ఏంటో ఆయనకు తెలుసు, నువ్వు ఎలా ఉంటావో ఆయనకు నీ దృష్టిలో ఎంత విలువ ఉందో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన నిన్ను తోడై ఉంటే నేను హెచ్చిస్తాడు. అందుకే ఇక్కడ ఒక మాట చెప్పబడింది, దేవుడు అతనికి తోడై ఉండెను గనుక అతడు అరణ్యములో ఏమాయనట? విలుకాడాయను. ఇంకో మాట మనం చూస్తే ఆదికాండం 31:4 భార్యలతో చెప్తున్నాడు యాకోబు పొలములో తన మంద యొద్దకు లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుతుంది. అంటే మామగారు మారిపోయాడు. దీని అర్థం ఏంటి చెప్పండి? ఇక్కడ మామగారు ఏమయ్యాడు? మారిపోయాడు. మారిపోయిన మామగారు, సినిమా టైటిల్ కాదు. ఏమైపోయిన మామగారు? మారిపోయిన మామగారు. ఇక్కడ ఏం చెప్తున్నాడట? ఇది వరకు ఉన్నట్టుగా మీ డాడీ నా మీద కటాక్షం చూపించట్లేదు, తర్వాత కరుణ చూపించట్లేదు. మీ తండ్రి కటాక్షం నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుతుంది అన్నాడా లేదా? అన్నాడా? అంటే మనుషులు ఏమవుతారు? ఇక్కడ మారతారు. ఇక్కడ యాకోబు గారి మాటల్లో మీకు అర్థం కావాల్సింది అదే. తన భార్యలతో చెప్తున్నాడు, మనుషులు మారతారు. నిన్న మొన్న ఉన్నట్టు ఈరోజు కూడా ఉండరు, ఈరోజు ఉన్నట్టు రేపు ఉండరు. ఏమో వాళ్ళ సందర్భాన్ని బట్టి కొంతమంది ఉంటారు మరీ దారుణం, ఇట్టే ఇరిగిపోతుంటారు. ఇట్టే ఉత్తినే. అసలు నీ మనసు ఇరిగిపోవడానికి కారణం ఏంటి బిడ్డ అంటే
తెలీదు. అది పరిస్థితుల ప్రభావం. వాతావరణం ఎలా లేదు, అనుకూలంగా లేదు. చల్లగాలి ఇస్తుంది కాబట్టి మనసు ఇరిగిపోయింది, నీకేంటి ప్రాబ్లం? వేడిగాలి ఇస్తుంది కాబట్టి మనసు గట్టిపడింది, నీకేంటి ప్రాబ్లం అన్నట్టు ఉంటాయి కొంతమంది మనస్తత్వాలు. ఇప్పుడే మారిపోతారు, ఇలాగే మారిపోతారు. ఇంకా వాళ్ళకి పరిస్థితులతో ప్రమేయం, ఇంకా వాళ్ళకి ఏం జరిగింది ఏం జరగలేదు ఇవన్నీ అనవసరం. వాళ్ళకి పచ్చి స్వార్థపరులు అనమాట ఇలాంటి వాళ్ళు. వాళ్ళు అనుకున్నది జరగకపోతే మనసు ఇరిగిపోతుంటుంది. అలాంటి వాళ్ళతో జీవించడం చాలా కష్టం. కాసేపేమో పెళ్ళి అంటారు, కాసేపేమో చావు అంటారు. అర్థమైందా? ఇక్కడ మనిషి యొక్క లక్షణాన్ని బేరీజు వేస్తూ అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. ఏమనంటే, నీ తండ్రి కటాక్షం ఇది వరకు ఉన్నట్టు నా మీద లేదు, కానీ ఒక మంచి మాట అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. చూడండి ఎంత బాగుందో. మీ నాన్న అప్పుడున్నట్టు ఇప్పుడు లేడు, కానీ నా దేవుడు అప్పుడున్నట్టే ఇప్పుడు ఉన్నాడు. వండర్ఫుల్గా ఉంది కదా. మీ నాన్న అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేడు, ఇప్పుడు నాకు కటాక్షం లేదు మా మామగారి దగ్గర, కానీ నా దేవుడి దగ్గర నాకు ఇప్పటికే ఉంది, కటాక్షం ఉంది. లోకస్తులు మారిపోతారేమో కానీ దేవుడు ఎప్పటికీ మారడు. విచిత్రం ఏంటి చెప్పనా? నువ్వు మంచిగా ఉన్నా నీ పైన అదే కటాక్షం, నువ్వు కొన్నాళ్ళు దారి తప్పినా నీ పైన అదే కటాక్షం. మంచిగా ఉన్నప్పటికంటే కూడా దారి తప్పినప్పుడు మరింత కటాక్షం. ఎందుకో తెలుసా? నువ్వు మారాలన్న కోరికతో. నీకు తప్పిపోయిన కుమారుడి సందర్భం చూసినప్పుడు నీకు అర్థమవుతుంది. అది కుమారుడు పోయిన తర్వాత తండ్రి మరింత ప్రేమించడం మొదలుపెట్టాడు. ఇంకెప్పుడు వస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నాడు. మరింత కటాక్షం. ఎందుకు మరింత కటాక్షం? నువ్వు మారాలని ఎదురు చూస్తున్న కన్న తండ్రి ప్రేమ. నువ్వు అనుకోవచ్చు, నేను తప్పు చేశాను కాబట్టి దేవుడు నన్ను శిక్షించేస్తాడు, నేను తప్పు చేశాను కాబట్టి ఇంకా నన్ను తోసేస్తాడు అనుకోవచ్చు. నువ్వు తప్పు చేస్తే నేను చంపేయాలనుకుంటే మనం ఎప్పటికో 100 సార్లు చచ్చిపోలేమో. మరి కొంతమంది అయితే కొన్ని లక్షల సార్లు చచ్చిపోవాలి. సో తప్పు చేస్తే చంపేయాలనుకునేవాడు కాదు ఆయన. మారాలని ఎదురు చూస్తాడు నీ వైపు. నీ మార్పు కోసం ఎదురు చూస్తాడు. నీ మార్పు కోసం నీకు అవకాశాలు ఇస్తాడు. మనుష్యులందరూ నిన్ను తృణీకరించినా నువ్వు మారితే మంచిది. ఎందుకు అనవసరంగా నువ్వు నిత్యాగ్నికి పోవాలి? ఎందుకు అనవసరంగా నువ్వు శిక్షకి వెళ్ళిపోవాలి? ఈ క్షణమైనా నువ్వు మారితే మంచిదని నీ కోసం ఎదురు చూసేవాడే నీ కన్న తండ్రి. అందుకే తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడట కొవ్విన దూడను వధించాడట. మరలా ఒక ఉంగరం తీసుకొచ్చి చేతికి తొడిగాడట. ప్రశస్త వస్త్రాలు ధరింపజేసి పదండి విందు చేసుకుందాం పదండి, ఎందుకంటే నా కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడు అని తన ప్రేమను వ్యక్తం చేసిన వాడు దేవాది దేవుడు. ఆయన నిన్ను తోసేస్తే నువ్వు అసలు ఎక్కడి వరకు రాగలవా చెప్పు? ఎక్కడి వరకు రాగలవా? రాలేవు. అదే మన వారం చెప్పాను కదా, మన జీవితాల్లో కొన్ని అద్భుతాలు జరిగిపోతుంటాయి. అవి మనకు మాత్రమే తెలుస్తాయి, ఎవరికి తెలియవు. అవి మన జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు ఎవ్వరికి తెలియవు, మనకు మాత్రమే తెలుస్తాయి. మనం మాత్రమే గ్రహించగలం. దేవుని కృప, దేవుని కాపుదల మనకు తోడుగా ఉండబట్టే ఈరోజు ఇంత గొప్ప లైఫ్ నువ్వు లీడ్ చేస్తున్నావు. కాదని అనగలవా చెప్పు? కాదని అనగలవా? ఎంత హ్యాపీయెస్ట్ లైఫ్. నీకేం తక్కువ? నీకేం లోటు? నువ్వు ఎందుకు నమ్మలేకపోతున్నావు? నీ మనసుని ఎందుకు నువ్వు అలా శృతి చేయలేకపోతున్నావు? నీ మనసుని ఎందుకు ఇంకా హీనపరుచుకుంటున్నావు? నేను ఎందుకు పనికిరాను, నేను ఎందుకు వేస్ట్, నాకేమి లేదు, నాకేం కాదు, నేను ఇలా అయిపోయినేంటి, నా జీవితం ఎలా అయిపోయింది, నా భవిష్యత్తు ఏంటో, నా బ్రతుకేంటో, ఇంకా ఎంతకాలం అలా ఆలోచిస్తావు? ఒక్కసారి నీకు ఈ యూనివర్సల్ ట్రూత్ అర్థమైతే, నిత్య సత్యం అర్థమైతే దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన నన్ను విడిచిపెట్టే దేవుడు కాడు. సమాజంలో దేవుళ్ళని పిలువబడిన వారు చాలామంది ఉండొచ్చు, కానీ వాళ్ళకి కొన్ని కొలతలు ఉంటాయి, కొలమానాలు ఉంటాయి. ఇదిగో ఈ కులవాడు నా దగ్గరికి రాకూడదు, ఆ కులవాడు రావచ్చు. ఆ కులవాడు నాకు అర్చన పూజలు చేయకూడదు, ఈ కులవాడు చేయొచ్చు. వాడు నా స్పెషల్ బెడ్రూమ్లోకి రావచ్చు, వీడు నా స్పెషల్ బెడ్రూమ్లోకి రాకూడదు. వాడు నన్ను ముట్టుకోవచ్చు కానీ వీడు నన్ను ముట్టుకోకూడదు. వాడు నేను పెడి నా దగ్గర ఉన్నది ఆడు తినొచ్చు కానీ వీడు తినకూడదు. నా దగ్గర ఉన్న నీళ్ళు ఆడి తాగొచ్చు కానీ నీడు తాగకూడదు. ఇవన్నీ లోకంలో ఉన్న చాలామంది మనుషులు కల్పించుకున్న వాళ్ళకు ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.
కానీ నిజమైన తండ్రి తన యుద్ధకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివెయ్యనివాడు. am I రైట్? రైట్. ఎంత మాత్రము త్రోసివెయ్యనివాడు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. మీరందరూ నా పిల్లలు కారా అన్నాడు. నేను సృజించిన నా పిల్లలు కారా, మీరు నా బిడ్డలు కారా. అందుకే మిమ్మల్ని నేను ఎప్పుడు విభజించను, మిమ్మల్ని నేను ఎప్పుడు తగ్గించను, మిమ్మల్ని నేను ఎప్పుడు వేరు చెయ్యను. మీరు నా వారు, నా పిల్లలు, నా ప్రజలు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద లవ్ ఆఫ్ అవర్ లార్డ్. సో మీరు ఆలోచించండి, అంత గొప్ప త్రోసి వెయ్యని దేవుడు, కృప చూపించే దేవుడు, కరుణ చూపించే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం మాత్రం సందేహాలతో, ఇంకా అది అనుమానమే కదా. రెక్కలు ముక్కలు చేసుకుని సాయంత్రానికి ఇంటికి వచ్చి, అమ్మో నా భార్య పస్తులు ఉంటుందేమో, నా బిడ్డలు పస్తులు ఉంటారేమో, వాళ్ళు బాగుండాలని ఆ హర్నెస్లో శ్రమించి ఇంటికి వచ్చే భర్తని, ఎక్కడ తిరిగి వచ్చావు అనే భార్య ఉంటే ఆ భర్తను అనుమానించటం వల్ల ఈమె ఏదో కోల్పోతుంది. అవునా కాదా? మీరు ఆలోచించండి. ఏదో కోల్పోతుంది ఈమె. అలాగే దేవుని యొద్ద నుండి వచ్చి ఆ ప్రేమను ఆపేసేది మన మనసే, మనం మలినం చేయబడిన మనసే, మన అనుమానంతో కూడిన మన మనసే. ఆయన అనుమానించడానికి ఏం లేదు అసలు. అది యూనివర్సల్ ట్రూత్ అంటున్నాను, ఇందాక నుంచి నొక్కి నొక్కి చెప్తున్నా. అది నిత్య సత్యం. అక్కడ అనుమానించడానికి ఏమీ లేదు. నువ్వు అనుమానిస్తే మైలపడిపోయి, నువ్వు అనుమానిస్తే అనుమానించబడిపోయి, నువ్వు అనుమానిస్తే తప్పు అయిపోయి, నువ్వు అనుమానిస్తే తప్పు చేసేసే క్యారెక్టర్ కాదైంది. వెలుగు ఎప్పటికీ వెలుగే, చీకటి ఎప్పటికీ చీకటే. నా దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. మన దేవుడు వెలుగై ఉన్నాడు. మన దేవుడు ప్రేమయ్యై ఉన్నాడు, కరుణ గలవాడు, కృపగలవాడు. ఇంకా యాకోబు మరో మాట అంటాడు, మీ తండ్రికి నా యావచ్చక్తితో కొలువు చేసి తినని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చాడు, అయినను దేవుడు అతని నాకు హాని చెయ్యనివ్వలేదు. చూసారా? మీ నాన్న మనసు మారిపోయాట. ఎన్నిసార్లు జీతం మార్చాడట? 10 సార్లు జీతం మార్చాడు. కానీ అతని వల్ల నాకు ఏ హాని జరగకుండా నన్ను కాపాడింది ఎవరు? నా తండ్రి. ప్రియులారా, మీరు గమనించండి, ఇప్పటికీ మనం సజీవుల లెక్కలో ఉన్నాం. ఆయన కృపలో కాపాడబడుతున్నాం, ఆయన కృపలో నడిపింపబడుతున్నాం. మరణం ఏదో ఒక రోజు వస్తుంది. మరణము వరకు మనలను నడిపించేవాడు. ఏం రాయబడింది బైబిల్లో? ఎప్పటి వరకునట? మరణము వచ్చి వరకు, మరణ పర్యంతము మనల్ని ఏం చేయవాడు? నడిపించేవాడు ఆయన. ఆయన నడిపిస్తేనే మనం నడుస్తున్నాం. ఆయన వల్లే మనకు బ్రతుకుంది, ఆయన వల్లే మనకి జీవితం ఉంది. నువ్వు సాధించే విజయాల వెనక ఆయన ఉన్నాడు, నువ్వు సంపాదించే సంపాదన వెనక ఆయన ఉన్నాడు, నువ్వు పడే కష్టం వెనక ఆయన ఉన్నాడు, నువ్వు చేసే శ్రమంతటి వెనక ఆయన ఉన్నాడు. నువ్వు ఏం చేస్తున్నావు ఈరోజు అన్నిటి వెనక ఆయన కృప, ఆయన తోడు నీకు లభిస్తుంది. కనుకనే ఈరోజు నీకు ప్రకృతి సహకరిస్తుంది. నువ్వు ఈరోజు ఇక్కడ హ్యాపీగా బతకగలుగుతున్నావు, ఆయన కృపలో వర్ధిల్లుతున్నావు. అన్నిటికంటే ముఖ్యంగా లోకంలో గొప్ప పరీక్షలో నెగ్గగలుగుతున్నావు. ఆ గొప్ప పరీక్ష ఏంటంటే, దేవునిని ఎరుగకుండుటయే మరణం, దేవుని ఎరుగుటయే నిత్యజీవం. ఆయన కుమారుడైన క్రీస్తుని ఎరుగుటయే నిత్యజీవం. ఇక్కడ ఆస్తులు ముఖ్యం కాదు, అంతస్తులు ముఖ్యం కాదు, వజ్రాలు వైఢూర్యాలు, లేకపోతే మనకున్న వెండి బంగారాలు, మనకున్న సోపానాలు, పదవులు, మనం ఎత్తిన ఎత్తులు, మనం ఎక్కిన ఎత్తులు, అవి కాదు ముఖ్యం. నువ్వు ఎంత ఎత్తులో ఉన్నావన్నది కాదు, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావన్నది కాదు, నువ్వు దేవుని ఎరిగితివా ఎరగలేదా. అందుకే ప్రత్యక్ష సాక్ష్యం ధనవంతుడు లాజరు. ధనవంతుడికి అన్ని భోగభాగ్యాలు ఉన్నాయి, సమాజంలో గొప్ప గౌరవ మర్యాదలు, అతను వస్తే సెల్యూట్లు కొట్టేవాళ్ళు ఉన్నారు. కానీ అతడు దేవుని ఎరుగక నశించి నిత్య వేదనకు వెళ్ళినవాడు. కానీ లాజరుకి ఇవేవీ లేవు, భేదవాడు భూమి మీద. కానీ దేవుని ఎరిగినవాడు కనుక అతడు నిత్యత్వాన్ని స్వతంత్రించుకున్నాడు. కాబట్టి ఈ లోకంలో, ఈ సమాజంలో, ఈ క్షణానికి, ఈ కాలానికి దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉంది. ఆయన నిన్ను విడువడు, ఎడబడింది నిత్య సత్యం. నమ్ముతావా? ఇక మీదట ఇంకా అనుమానిస్తావా? చెప్పండి, నమ్ముతారా ఇంకా అనుమానిస్తారా? ఎప్పటికీ అనుమానం రాకుండా చేయి తండ్రి అని ప్రార్థించండి. ప్రభువా, నేను ఈ లోకంలో మనుష్యుల వంటి వాడవు కావు, నీవు నీ మీద నాకు ఎప్పటికీ అనుమానం రాకుండా చేయి తండ్రి అని ప్రార్థించండి. అనుమానం రాకుండా ఉండాలి అంటే లోపల బలమైన వాక్యం నాటబడాలి, ఆ విశ్వాసపు స్థాయి పెరగాలి, ఆ విశ్వాసపు ఆలోచన విధానం పెరగాలి.
అలాంటి విశ్వాసం మనలో ఉన్నప్పుడు మనకి ఎప్పటికీ డౌట్ రాదు దేవుని మీద. లేకపోతే డౌట్ల మీద డౌట్లు, ఆ డౌట్లే మనల్ని నాశనం చేస్తాయి. ఆ అనుమానమే మన జీవితానికి, మన విశ్వాసపు జీవితానికి పెను ప్రమాదం. అందుకే అనుమానము కలిగి ఉండకుడి అంటాడు. అనుమానం కలిగి ఉండకండి. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నిన్ను విడువడు, ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. మన దేవుడు మనకు తోడై ఉన్నాడు అనేది నిత్య సత్యం. అది ఎప్పటికీ మారని సత్యం, ఎన్నడూ మారని సత్యం. అలాంటి సత్యాన్ని గ్రహించిన దేవుని పిల్లలుగా నిత్యము ఆయన కృపలో మనం వర్ధిల్లాలి, ఆయన మార్గాలలో మనం కొనసాగాలి, ఆయన కృపను పొందుకుంటూ జీవితాంతం ముందుకు నడవాలి. అందుకే ఎన్నో సందర్భాల్లో పౌలు గారు మాట్లాడుతూ అన్నారు, చూడండి, ఎన్నో సందర్భాల్లో పౌలు గారు మాట్లాడుతూ అన్నారు. రోమాపత్రిక 15వ అధ్యాయం 33వ వచనం చదవండి. సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ ఏమై ఉండునట, తోడై ఉండును అన్నాడు. చూడండి, అది నిత్య సత్యం, అది మారని సత్యం, అది మారని సత్యం. సమాధానకర్తయగు దేవుడు మీ అందరికీ తోడై ఉండును. 16-20 కూడా చదవండి. అదే రోమాపత్రిక 16వ అధ్యాయం 20 వచనం కూడా చదవండి. సమాధానకర్తయగు దేవుడు తొక్కించును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. చూడండి ఎంత మంచి మాటలు రాయబడ్డాయి. పౌలు మహాభక్తుడు అనుభవించి రాస్తున్నాడు ఈ మాటలన్నీ. ఆయన జీవితంలో అనుభవించి రాస్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. కాబట్టి ఆయన కృప, ఆయన కరుణ ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. ఆయన మనకు తోడై ఉండలా ఈరోజు మనం ఇలా ఉండేవారము కాం ప్రియులరా. ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టే, ఆయన మనకు నీడగా ఉన్నాడు కాబట్టే, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు కాబట్టే, ఆయన మనల్ని కనికరిస్తున్నాడు కాబట్టే హాయిగా మన చేతి వేళ్ళు లోపలికి వెళ్తున్నాయి, తిన్నది వంటబడుతుంది, ప్రశాంతంగా నిద్రపోతున్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, జీవితం నడుస్తుంది. ఇట్స్ గోయింగ్ ఆన్, జీవితం నడుస్తుంది. అందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ప్రభువా నీవు నాకు తోడై ఉండని ఎడలా ఈ జీవితం నేను ఇలా కొనసాగింపజేసుకోగలిగేటి వాడను కాను. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి అని చెప్పగలిగే స్థిరులుగా, నమ్మకస్తులుగా, కదలని వారుగా, విశ్వాసమందు భాగ్యవంతులుగా. ఎందులో భాగ్యవంతులు? అది మనం ఎందులో భాగ్యవంతులు అవ్వాలనుకుంటాం? ఎందులో భాగ్యవంతులు అవ్వాలనుకుంటాం? వద్దు. విశ్వాసమందు భాగ్యవంతుడు అన్నిట్లో భాగ్యవంతుడే, అతన్ని మించిన భాగ్యవంతుడు లేడు. విశ్వాసమందు భాగ్యవంతులుగా మీ జీవితాన్ని ముందుకు కొనసాగింపజేసుకోండి. విశ్వాసం వలన కలుగు ఫలము చాలా గొప్పది ప్రియులారా, దాన్ని తక్కువ అంచనా వేయొద్దు. విశ్వాసం వలన కలుగు ఫలము చాలా గొప్పది. అది ఈరోజు మీరు నాటిన విత్తనం కొన్నాళ్ళకి మహావృక్షం అయి మీకు కనిపించినట్టు అంతవరకు ఓపికతో ఎదురు చూడాలి కదా. మరి ఈ చిన్న విత్తనం ఏమవ్వాలి? మహావృక్షం అవ్వాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్నో వృక్షాలు కనబడుతున్నాయి. అవన్నీ ఒకప్పుడు ఎంత ఉండేవి? చిన్నవే. కానీ ఈరోజు అవి మహావృక్షాలు. కానీ ఒకప్పుడు దాని దశ చిన్న అరచేతిలో కూడా కనిపించని చిన్న విత్తనం. ఒక మర్రి విత్తనం చూడండి ఎంత ఉంటుందండి, చాలా చిన్నది ఉంటుంది. కానీ ఈరోజు మర్రి చెట్టు చూడండి మహావృక్షం అయిపోయింది. సో ఆ చిన్న విత్తనంలో మహావృక్షం ఉన్నట్టుగానే మన విశ్వాసపు జీవితం నిత్య జీవితానికి పునాది కాబోతుంది. ఈ విశ్వాసపు జీవితమే నిత్య జీవితం అనే మహావృక్షాన్ని మనకి భవిష్యత్తులో చూపించబోతోంది. కాబట్టి ఎన్నడూ మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. విశ్వాసమందే మీరు ఎలా ఉండాలి? విశ్వాసమందే మీరు భాగ్యవంతులు కావాలి. విశ్వాసమందు అందరూ భాగ్యవంతులు కావాలి. మరణమైనా, జీవమైనా, కరువైనా, సమృద్ధి అయినా, వేదనైనా, బాధ అయినా, సుఖమైనా, దుఃఖమైనా, ఎవరున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా నేను విశ్వాసిని, మరణ పర్యంతము నేను విశ్వాసిని. విశ్వాసిగా జన్మించిన వాడను, విశ్వాసిగా ఈ లోకాన్ని విడిచిపెట్టబోతున్నాను, విశ్వాసిగానే నేను ఈ లోకంలో మరణిస్తాను. అది మనందరి నినాదం కావాలి ప్రియమైన దేవుని ప్రజలారా. అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడన్న భావన చాలు, ఇక మనకి ఏ భయము లేదు, ఏ దిగులు లేదు ఈ జీవయాత్రలో.
అలాంటి కదలని పిల్లలుగా, బలమైన స్తంభాలుగా మీరు దేవుని యొక్క మార్గంలో నడవాలని మీ అందరికీ హితవు పలుకుతున్న మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు బలమైన మీ జీవవాక్యము మా అందరి హృదయాలలో విత్తినందుకు స్తోత్రం తండ్రి. ప్రభా, ఇలాంటి సత్యవాక్యం లభించక ఎందరో నిత్య నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. చాలామందికి సమృద్ధికరమైన ఆహారం లభించట్లేదు తండ్రి. సమృద్ధికరమైన ఆహారాన్ని తృణీకరించే స్థితిలో, దశలో చాలామంది ఉన్నారు. కల్పిత గాథలు, కల్పింపబడిన ఉపదేశాలు తండ్రి, సత్యమునకు చెవిని ఇక కల్పనా కథల వైపుకు వెళ్ళిపోయే మనస్తత్వాలు నేటి దినాల్లో మేము చూస్తూ ఉండగా, ప్రియులైన మీ పిల్లలు సత్యాన్ని గట్టిగా పట్టుకొని సత్యం కొరకు మాత్రమే ఎదురు చూస్తూ ఆ సత్యమందు ప్రతిష్ఠ చేయబడి తండ్రి దినదినాభివృద్ధి చెందుతూ మీ పిల్లలుగా కొనసాగుతున్నారు. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంతోమంది తండ్రి దూరదేశాల నుంచి కూడా ఈ సత్యవాక్యాన్ని వింటూ అనేకులకు ఈ వాక్యాన్ని చేరవేస్తూ మీ యొక్క పనిలో పాలిభాగస్తులు అవుతూ ముందుకు కొనసాగుతున్నారు. వారిని, వారి కుటుంబాలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. మేమందరము కలిసి పని చేయవలసిన వారమై ఉన్నాం. మా ధనము, మా ఘనము, మా జీవము, మాకున్న సమస్తము సమృద్ధి అన్నీ మీవే ప్రభువా, మీరిచ్చినవే తండ్రి. మా జీవితం మీ కొరకు ప్రభువా, మా శరీరం మీ కొరకు, మా ప్రాణము మీ కొరకే తండ్రి. మమ్మల్ని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి. ఈ జీవిత యాత్రలో మిమ్మల్ని సంతోషపెట్టే పిల్లలుగా మునుముందుకు ఇంకా కొనసాగడానికి సహాయం చేయమని, విత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో ఫలింపచేయమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.